హోమ్ మేడ్ స్టైల్లో 2 కిలోల తలకూర ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చింది కావాల్సిన దినుసులు అన్నీ ఇక్కడే ఉన్నాయండి. 100 గ్రాముల ఆయిల్ పోసుకుందామండి. 2 ఇంచుల దాల్చిన చెక్క, 1.5 టేబుల్ స్పూన్ల షాజీరా, 6 లవంగాలు, 3 యాలకులు, 5 మిరియాలు అండి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు 30 గ్రాములు, కరివేపాకు 2 రెమ్మలు, 200 గ్రాముల ఎర్రగడ్డలు వేసుకుందామండి. లో ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకుందాం. మనకు ఆనియన్స్ చూసుకోవచ్చండి, పింక్ కలర్లోకి వచ్చేసాయి. 20 గ్రాముల పుదీనా వేసుకుందాము. పుదీనా వేయండి, చాలా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కాస్త వేపుకోవాలి ఆయిల్లో. కొత్తిమీర 15 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 250 గ్రాములు అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. మనం చూసుకోవచ్చండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఆ టైంలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 60 గ్రాముల సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. టమాటో 200 గ్రాములు అండి. చూసుకోవచ్చండి, మనకి టమాటో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు 3 సార్లు కడిగి పెట్టుకున్న మనం 2 కిలోల తలకూర ముక్కలు వేసుకుందామండి. ఒక 15 నిమిషాల పాటు ఇలాగే మగ్గించుకుందామండి మసాలాల్లో. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దాని తర్వాత మనకి 15 నిమిషాల పాటు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. 55 గ్రాముల కారపొడి అండి, 40 గ్రాముల ధనియాల పొడి, మన హోమ్ మేడ్ స్పెషల్ గరం మసాలా అండి 1 టేబుల్ స్పూను వేసి బాగా కలుపుకుందాము. మనకు ముక్కకు అనేది మసాలా బాగా పట్టిందండి. ఇప్పుడు మనం 1.5 లీటర్ హాట్ వాటర్ పోసుకుందాము. హాట్ వాటర్ పోయడం వల్ల ముక్కలు అనేది బాగా ఉడుకుతాయండి. ఇలాంటి ముదురు మటన్ అయితే కానీ ఎప్పుడైనా సరే తలకూరకు అనేది హాట్ వాటర్ పోసుకోండి, సూపర్గా బాయిల్ అవుతుంది. ఇంకో 10 నిమిషాల పాటు ఇలాగే బాయిల్ చేసుకుందామండి. దాని తర్వాత కుక్కర్ విజిల్ పెడదాం. బ్రెయిన్ వేసేసి విజిల్ పెట్టేద్దాము. బ్రెయిన్ ఎప్పుడైనా సరే లాస్ట్లో వేయాలి, లేదంటే కానీ చిదిరిపోతుంది కలిపేటప్పుడు, గుర్తుంచుకోండి. ఇప్పుడు విజిల్ పెట్టేసి మనకి ఖచ్చితంగా ఒక 6 నుంచి 7 విజిల్ వచ్చేంత వరకు అలాగే పెట్టుకుందామండి. దాని తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. 7 విజిల్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో తలకూర. ఆహాహా, సూపర్ అండి. తర్వాత మన నెక్స్ట్ లెవెల్లో ఉంది. సూపర్గా రెడీ అయిపోయిందండి మనకి కర్రీ. ఒకసారి చూసుకోగలరు, ఆ టెక్స్చర్ చూడండి, అదిరిపోయింది అంతే. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దామండి ఎలా వచ్చిందో. ముందుగా ముద్ద పర్ఫెక్ట్గా కుదిరాయండి. ఇక్కడ చూడండి ఎలా వచ్చేస్తుందో. ఊరికే అలా చేత్తో అలా అంటేనే అదిరిపోయిందండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ శివ.